నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ఆల్రెడీ మనకు చలికాలం వచ్చేసింది. సో చల్లటి వాతావరణంలో వేడివేడిగా స్నాక్స్ ఏమైనా తినాలని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది కదా. ఈవినింగ్ కాగానే ఏదో రకమైన స్నాక్స్ ప్రతి ఒక్కరు కూడా టీ టైంలో చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు మనం చేసుకునే మిరపకాయ బజ్జీలు, పునుగులు ఇలాంటివి కాకుండా కొద్దిగా డిఫరెంట్గా మిక్స్డ్ వెజిటేబుల్ కాంబినేషన్లో ఈరోజు నేను ఒక స్నాక్ ఐటమ్ చేయబోతున్నాను. మిక్స్డ్ వెజ్ బైట్స్. సో చాలా సింపులే, అంటే మనకు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసి చేసుకోవచ్చు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో మిక్స్డ్ వెజ్ బైట్స్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో వీటన్నిటి మనం మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ముందుగా ఆలు ఇలా తురిమింది వేసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే దీంట్లో ఉండే ఎక్స్ట్రా స్టార్చ్ అనేది కూడా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం చేసుకునే స్నాక్ అనేది మనకు చాలా బాగా వస్తుంది. అలాగే సన్నగా తరిగిన క్యాబేజ్, నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, ఆకు, అలాగే బల్బ్ కూడా వేస్తే అది కొంచెం ఆ ఘాట్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ముక్కలు, అలాగే క్యారెట్ తురుము, సో ఒకసారి ఇవన్నీ బాగా కలిపేసుకుందాం. ఓకే, సో బీట్రూట్ ఉంటే బీట్రూట్లో వేసుకోవచ్చు, బట్ ఏంటంటే అది మొత్తం కలర్ అంతా మార్చేస్తుంది కదా, కాబట్టి నేను దీంట్లో యాడ్ చేయట్లేదు. మీ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉంది పర్లేదు అనుకుంటే, దాన్ని కూడా ఎక్కువ కలర్ రాకూడదు అనుకుంటే తురిమేసిన తర్వాత వాటర్లో వేసేసి కొద్దిసేపు పెట్టేసి తీసేస్తే మీకు కలర్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీంట్లో అన్ని సీజనింగ్స్ వేసేసుకున్నాం. చిల్లీ ఫ్లేక్స్, కావాలంటే తరిగిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, అది మన చాయిస్. సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా, కొంచెం చట్పటాగా కూడా ఉంటుంది. మసాలా ఉంటుంది, చట్పటాగా కూడా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కార్న్ఫ్లోర్, అలాగే మైదా, రెండు కూడా వాడుతున్నాం. సో రెండు కూడా బాగా బైండింగ్కి వాడే పదార్థాలు ఈ రెండు పిండిలు కూడా, మొక్కజొన్న పిండి అలాగే మైదా. రైట్, సో దీని లాస్ట్లో అంటే ఒకసారి బాగా కలిపేసిన తర్వాత ఇది వాటర్ రిలీజ్ చేస్తుంది మనకి. అంటే క్యాబేజ్లో కొద్దిగా వాటర్ వస్తుంది, ఉల్లిపాయల నుంచి కూడా వస్తుంది, ప్లస్ మనం ఆలు కూడా నీళ్ళలో నానబెట్టేసుకున్నాం కదా, దాంట్లోంచి కూడా కొద్దిగా మనకు వాటర్ అనేది వస్తుంది అన్నమాట. ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత అవసరం అనుకుంటే మళ్ళీ కొద్దిగా కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఎగ్స్ వేస్తున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీకి
ఒక 2 ఎగ్స్ సరిపోతాయి. మరి లూజ్గా కాకుండా కొంచెం ఇలా ముద్దలా రావాలి. ఓకే, సో ఇంకా కొంచెం దీంట్లో మైదా పడుతుంది. ఈలోగా ఈ బైట్స్ చేసుకోవడానికి ఇక్కడ నేను గుంత పొంగడాల గిన్నె వాడుతున్నాను. ఇది మనం వేడి చేసేసుకుందాం. ఓకే, దీంట్లో కొంచెం మైదా యాడ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా. సో ఓన్లీ వెజ్లోనే కాకుండా చికెన్ బైట్స్ అని చెప్పేసి అలాగే ఎగ్తో కూడా చేసుకుంటారు. అంటే కొంచెం దాన్ని స్టీమ్లా చేసేసి ఆ పైన దాన్ని మళ్ళీ గ్రేట్ చేసేసుకొని అలా చేస్తారు. ఫిష్తో కానీ లేకపోతే ప్రాన్స్తో కానీ కూడా ఇలా బైట్స్ చేసుకుంటుంటారు. మనం ఇక్కడ మిక్స్డ్ వెజ్ కాంబినేషన్లో చేసుకుంటాం బైట్స్. ఓకే, వీటిలో కొద్దిగా ఆయిల్ కానీ లేకపోతే వెన్న కూడా వేసుకోవచ్చు. ఈ ప్యాన్ లేకపోయినా ప్యాన్ పైన కూడా వేసి చిన్న చిన్న ముద్దలా చేసేసుకొని 2 వైపులా బాగా మనం ఫ్రై చేసేసుకుంటే అలా కూడా బైట్స్ మనకు రెడీ అవుతాయి. ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు హాఫ్ సర్కిల్ లేదా సర్కిల్ లోపల వస్తుంది. మనం ప్యాన్ పైన చేసుకుంటే కొద్దిగా ఫ్లాట్గా వస్తాయి. మరి ఎక్కువ ఫ్లాట్గా కాకుండా కొంచెం చిన్నగా అలా వేసేసుకుంటే బాగుంటుంది బైట్స్ అనేది. అన్ని వైపులు కొంచెం ఆయిల్ అనేది వచ్చే విధంగా చూసుకోవాలి, లేకపోతే అక్కడ అతుక్కుపోతుంది మనకి. ఒకసారి మనకు ప్యాన్ వేడైన తర్వాత కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే లోపల వరకు మనకు దాంట్లో ఉండే వెజిటేబుల్ కూడా మగ్గాలి కదా. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని మనం ఓకే, చూడడానికి మనం డైరెక్ట్గా గెస్ట్కి పెట్టిన ఇంట్లో వాళ్ళకి పెట్టిన గుంత పొంగడాలని అంటారు. బట్ ఇక్కడ చాలామంది కూడా మనకు రెస్టారెంట్లకు పోయినా మీకు బైట్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. అర్థం కాలేదనుకుంటే మీరు పొంగడాల నుంచి కూడా చెప్పేసుకోవచ్చు. అందుకే మెయిన్గా మన ఏంటంటే పొంగడాలు అనగానే మనకి ఆ పిండి అదంతా కూడా వేరేగా ఉంటుంది కదా. ఇక్కడ మనం దీంట్లో యాడ్ చేసిందంతా కూడా కొద్దిగా డిఫరెంట్గానే ఉంది. ఓకే, వెన్నతో చేసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో. మీకు అందుబాటులో ఉంటే అలా కూడా చేసుకోవచ్చు, ఇందాక చెప్పాను కదా. స్లో ఫ్లేమ్లో కావాలి. ఆలు పచ్చిది వేసుకున్నాం, అన్ని దీంట్లో వేసిన అన్ని కూరగాయలు కూడా మనం కొంచెం పచ్చిగానే వేసుకున్నాం. సైడ్లోంచి ఇది ఎగ్ ఉండడం వల్ల కొంచెం మనకు అలా నురగలా వస్తుంది. కొంచెం చుక్కలు కొద్దిగా అలా పైనుంచి వేసేస్తే, సో ఇలా నూనెతో 2 వైపులా మనం బాగా కలర్ వచ్చే విధంగా కాల్చుకుంటే బాగుంటుంది. అంటే కలర్ రావాలని చెప్పేసి మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు, చిన్నటి మంట పైన మనం వాటిని వేయించుకుంటే బాగుంటుంది, లోపల వరకు కూడా బాగా మగ్గాలి. సో ఇవన్నీ కూడా నేను సిమ్లోనే తక్కువ మంట పైన పెట్టేసి మనం దీన్ని వేయించుకున్నాం. సో నెక్స్ట్ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, దీంట్లో మనం
ఎగ్ కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సో దీన్ని చట్నీతో కానీ, అంటే గ్రీన్ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, లేకపోతే టమాటో సాస్ లేదా టమాటో కెచప్తో హ్యాపీగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, సూపర్గా స్మెల్ వస్తుంది, నేను అసలు ఆగలేను. ఈలోగా దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మిక్స్డ్ వెజ్ బైట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తురిమిన బంగాళదుంప అరకప్పు, తురిమిన క్యారెట్ అరకప్పు, తరిగిన క్యాబేజ్ అరకప్పు, తరిగిన ఉల్లికాడలు పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మైదా అరకప్పు, కార్న్ఫ్లోర్ పావు కప్పు, గుడ్లు 2, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిక్స్డ్ వెజ్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బంగాళదుంప తురుము, క్యాబేజ్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, తరిగిన క్యాప్సికమ్, క్యారెట్ తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, కార్న్ఫ్లోర్, మైదా పిండి, కోడిగుడ్డు కొట్టివేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పొంగనాల ప్యాన్లో నూనె పోసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని పొంగనాల ప్యాన్లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ బైట్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఇలాంటి డిష్లు చేసేసుకొని, చెప్పాను కదా, గుంత పొంగడాలు ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, లేకపోతే ప్యాన్ పైన కూడా వేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు అనమాట మనం. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు దోసకాయ అలాగే క్యారెట్ కాంబినేషన్లో ఒక ప్లేట్ గార్నిష్ చేస్తున్నాం. సో ఇది దోసకాయనే కాకుండా మనం మస్క్ మెలన్ వస్తుంది కదా, హనీడ్యూ అంటారు. సో దాంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజులో ఉండే వాటితో అయితే మనకు బాగా వస్తుంది. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క దాన్ని స్కిన్ ఇలా పీల్ చేసుకోవాలి. బాటంలో వచ్చేసి కొంచెం ఇక్కడ కొద్దిగా గ్యాప్ వదిలేసేయాలి, రైట్. ఆ తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది కొంచెం మనం పల్చగా చేసుకోవాలి. ఫోల్డ్ చేసేప్పుడు సరిగ్గా బెండ్ కాకపోతే కొంచెం మళ్ళీ ఇలా తీసేసి చేసుకుంటే బాగుంటుంది. కొంచెం మందంగా ఉంటే ఏంటంటే ప్రాపర్గా మనకు బెండ్ కాదు, రైట్. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఇలా చేసి ఇక్కడ మనం ఇలా బెండ్ చేసినా, లేకపోతే ఇక్కడ చిన్నగా ఘాటు పెట్టేసి, ఓకే. సో ఇలా దాంట్లోకి పుష్ చేసైనా పెట్టేసేయచ్చు. ఇలా ఇది ఓపెన్ అవుతుంది మనకి ఇలా, రైట్. సో మనకు మన డిజైన్కి కావాల్సి ఎన్ని అవసరం ఉంటే అన్నీ చేసుకోవాలి. ఇది కొంచెం పచ్చిగా ఉండి స్టిఫ్గా ఎక్కువగా ఉంది, ఎక్కువ అది బెండ్ కావట్లేదు. కాబట్టి నేను ఇందాక దీన్ని చేశాను కదా, ఇలా స్లిట్లా ఇచ్చేసి దాంట్లో పెట్టేసేయాలి. అక్కడ కూడా ఆగట్లేదు అనుకుంటే ఒక టూత్ పిక్తో మనం అలా గుచ్చేసి పెట్టినా అది అక్కడ మనకు నిలబడుతుంది అనమాట. సో ఒక్కొక్క మనం కార్వింగ్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని మనం కరెక్ట్గా చేసి పెట్టేసుకోవాలి, దాన్ని ఆ డిజైన్లో పెట్టడానికి ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేయాలనేది కూడా మనకు ఐడియా అనేది ఉండాలి.
ఇది హైబ్రిడ్ ఆరెంజ్లో కూడా చేసుకోవచ్చు. సో ఇవి అన్నీ కొద్దిగా స్టిఫ్లో ఉండట్లేదు. సో మీకు టూత్పిక్తో కూడా ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను. సో ఇది కొద్దిగా హార్డ్గా ఉంది కదా, అలాంటి టైంలో మనం ఇది ఇలా బెండ్ చేసేసి లోపల వైపు నుంచి ఇలా టూత్పిక్ పెట్టేసి అక్కడికి అలా విరిచేసేయాలి. సో అక్కడ అది ఫిక్స్గా ఉండిపోతుంది అనమాట. సో వీటికి కూడా నేను పెట్టేసేస్తాను. ఇదే ఇందాక చెప్పాను కదా మస్క్ మిలన్లో చేసుకుంటున్నది. ఫ్రూట్ అనేది ఏంటంటే మనకు కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది, దాంట్లో బాగా వస్తుంది ఇంకా మనకి. అది కార్వింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మనతో పాటు కొన్ని టూత్పిక్స్ కూడా పెట్టేసుకుంటే ఒక్కొక్కసారి విరిగిపోయినా చిన్న చిన్న ఏమన్నా మనం దానికి రిపేర్లు చేయాల్సి వచ్చినా టూత్పిక్స్ అనేది మనకు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో దాంట్లో మస్క్ మెలన్లో తీసుకుంటే ఏంటంటే కొంచెం లైట్ ఆరెంజిష్ కలర్లో వస్తుంది, చూడడానికి బాగుంటుంది. టోటల్గా వైట్ ఉంది కదా, అది లైట్ మనకు ఆరెంజ్ కలర్లో వచ్చేసి లుక్ అనేది బాగుంటుంది మనం తీసుకునే ప్లేట్లో. ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు కొన్ని వెజిటేబుల్స్ మనం అస్సలు వాటర్లో వేయకూడదు, అలాగే ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే కూడా చేయకూడదు. అంటే అలా చేయడం వల్ల ఎక్కువ స్టిఫ్నెస్ వచ్చేసి మనం ఇలా బెండర్ చేసేటప్పుడు అవన్నీ కూడా మనకు విరిగిపోతూ ఉంటాయి. ఓకే, సో లాస్ట్ వన్. మస్క్ మెలన్లో తీసుకుంటే మనకు సైజ్ అనేది కూడా పెద్దగా వస్తుంది, ఆ డిజైన్ అనేది కూడా మనకు ఇంకొంచెం పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. సో మధ్యలో క్యారెట్తో ఒక చిన్న రోజ్ ఫ్లవర్ చేసేసి ఆ గ్యాప్ అనేది మనం ఫిల్ చేసేసాలి. లేదా టమాటోతో కానీ కీరాతో కానీ కలర్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటే ఆ సెంటర్ పీస్ అనేది బాగుంటుంది. ఇంకొంచెం బ్యూటీగా రావాలి, లుక్ అనేది ఇంకా బాగుండాలనుకుంటే బీట్రూట్తో రోస్ట్ చేసేసుకుంటే బాగుంటుంది అని కొంచెం ఆ కలర్ అనేది న్యాచురల్గా కనిపిస్తుంది. క్యారెట్ కూడా ఆరెంజ్ లాగా కలర్లో ఉంటుంది కదా, ఇది కూడా బాగుంటుంది. సూపర్ లుక్ అనుకుంటే మటుకు బీట్రూటే తీసుకోవాలి. ఓకే, సో ఇంకొక రో. దీనికి కొంచెం సపోర్ట్ కొరకు రైట్. ఓకే, సో చిన్న చిన్న కట్స్తో ఇలాంటి అందమైన ప్లేట్ గార్నిష్ కూడా మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు.
షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో టమాటాలు మనం తెచ్చుకున్నప్పుడు కొద్ది రోజుల తర్వాత అవి బాగా మగ్గిపోయి రెడ్గా అయిపోయి కొంచెం మెత్తబడిపోతూ కూడా ఉంటాయి కదా. సో కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు బాధేస్తూ ఉంటుంది. సో ఇవి పాడైపోతే మనకు అంత డబ్బులు వేస్ట్ అవుతాయి కదా అని. అలా కాకుండా ఉండాలి, ఇంకా 2-3 రోజులు మనకు అవి తాజాగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలనుకుంటే, ఒక బ్రౌన్ కలర్ మనకు పేపర్ కవర్స్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. న్యూస్ పేపర్ అస్సలు వాడకూడదండి. సో బ్రౌన్ కవర్ అంటే పేపర్ కవర్లలో ఈ టొమాటోలు వేసేసి మీరు అలా పెట్టుకున్నా నడుస్తుంది. లేదు ఇంకా మీకు కొంచెం ఇంకా రిజల్ట్ అనేది ఇంకా బాగా రావాలనుకుంటే, యాపిల్ మనం తినేది ఉంటుంది కదా, ఈ టమాటాతో పాటు ఆ కవర్లో యాపిల్ కూడా వేసేసి జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా 2-3 రోజులు మనకు ఎక్స్ట్రాగా తాజాగా ఉంటాయి. చూసారు కదా, దోసకాయనే కాకుండా నేను చెప్పిన మస్క్ మెలన్ కానీ, లేకపోతే ఆరెంజ్ కానీ, స్వీట్ లైమ్ కానీ, వీటన్నిటితో కూడా ఇలాంటి డిజైన్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో మిక్స్డ్ వెజ్ బైట్స్ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్తాను. చిల్లీ ఫ్లేక్స్ దీంట్లో మీడియం స్పైసీ అనేది సరిపోయింది. అలాగే దాంట్లో వేసుకున్న మనం గరం మసాలా, చట్పటాగా చాట్ మసాలా, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఎగ్ యాడ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది అడిషనల్ టేస్ట్ దీంట్లో యాడ్ అయింది. ఒక్క విషయం మెయిన్గా ఏంటంటే, ఇది ఎక్కువ ఫ్లేమ్లో పెట్టేస్తే మటుకు పై లేయర్ అంతా కూడా మనకి మాడిపోయి ఇచ్చేసి డిష్ మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి స్లో ఫ్లేమ్లో చిన్న మంట పైన మెల్లిగా కాల్చుకుంటే లోపల వరకు బాగా మగ్గుతుంది. ఎందుకంటే మనకు బంగాళదుంప దాంట్లో ఉడకాలి, క్యారెట్ ఉడకాలి, క్యాబేజ్ ఇవన్నీ కూడా ఉడకాలి. కాబట్టి అదొక్కటి మనం డిష్లు చేసుకునేటప్పుడు ఏ ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది, ఎంతసేపు పెట్టుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఐడియా ఉంటే ఆ డిష్ని ఫైనల్గా మనం కరెక్ట్గా మనం అనుకున్న విధంగా తీసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది వాళ్ళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.